హల్లెలూయా, హల్లెలూయా. మహిమగల తండ్రి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, భూపతులకు అధిపతి, నీ ఘనమైన నామమునకు వందనాలు. ఈ దినము, ఈ సాయంకాల వేళలో మీరు మమ్మలను ప్రేమించి నీ దివ్య పాద సన్నిధిలో మమ్మలను నడిపిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. ఈ దినమును చూడలేక ఎంతోమంది చనిపోయారు నాయన. మమ్మల్ని అయితే బ్రతికించి ఉంచావు, కాపాడుచున్నావు తండ్రి. మా ప్రాణాత్మ శరీరములను బలమునిచ్చి నడిపిస్తున్నావు ప్రభువ. నాయన, బేతేలు ప్రార్థనా మందిర సంఘములో సహవాసములో మీరు చూపుచున్న నీ కృపను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సకల పరిశుద్ధులకు మీరు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సమయమందు నాయన, ఈ ప్రభు వల్ల ఆరాధన కొరకు సంఘమందరము కలిసి సిద్ధపడుచుండగా మాలో మీ పరిశుద్ధాత్మ శక్తిని బలముగా నింపమని అడుగుచున్నాము. నీ ఆత్మ బలము చేత మమ్మలను బ్రతికిస్తున్నావు ప్రభువ. నీ కృపలో మమ్మల్ని ఆదరిస్తున్నావు నాయన. పాటలు పాడి స్తుతించి ఆరాధించేవారుగా, నీ దైవ వర్తమానం విని మా అపరాధములను మా పాపములను మేము ఒప్పుకొని విడిచిపెట్టువారుగా, నీ కనికరముతో నింపబడువారుగా, నీ ఆత్మచేత మాకు కార్యము జరిగించమని వేడుకొనిచున్నాము. దేవా, సంఘాన్ని బలపరచండి. ఏ ఒక్కరు వృధాగా సమయాన్ని పోనిచ్చుకోకుండా, నా దేవుడు నన్ను బ్రతికించి ఉంచారు, ఆరోగ్యం ఇచ్చారు, సేద తీర్చారు, ప్రభు పాదాల చెంత నేను ఉంటాను అనే విశ్వాసముతో ఆసక్తితో నీ బిడ్డలను నీ పాద సన్నిధానానికి నడిపించండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానిని నేను దృష్టిస్తానని సెలవిచ్చిన గొప్ప దేవుడవు. ఈ విలువైన సమయము మేమందరము కూడా ఆశీర్వదించబట్టకు సహాయమును దయచేసి మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చూడుము ఈ క్షణమే కల్వరిని. పెద్ద పాటల పుస్తకంలో పాట. చూడు ప్రేమ ప్రభువుని నిలచుండెను, గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. చూడుము ఈ క్షణమే కల్వరిని, ప్రేమ ప్రభువుని నిలచుండెను, గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో
ప్రియుని ఆ ప్రేమకై నీవు ఏమిస్తువు సిలువపై చూడుము ఆ ప్రియుని ఆ ప్రేమకై నీవు ఏమిస్తువు అర్పించుకొనిగు జీవితము ఆయన కొరకు జీవించుము అర్పించుకొనిగు జీవితము ఆయన కొరకు జీవించుము చూడుము ఈ క్షణమే కల్వారిని ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా సిలువలో వేలాడుచున్నాడుగా హల్లెలూయా దేవుని స్తోత్రం హల్లెలూయా దేవుని స్తోత్రం హల్లెలూయా దేవుని స్తోత్రం హల్లెలూయా. ప్రియ యేసు రాజును నే చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు ప్రియ యేసు రాజును నే చూచిన చాలు మహిమలోనే నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గృహమునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు నిత్యమైన మోక్ష గృహమునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు ప్రియ యేసు రాజును నే చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు ప్రియ యేసు రాజును నే చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు యేసు నీ రక్తమందు కడుగాబడి వాక్యము చే నిత్యం భద్రపరచబడి యేసు నీ రక్తమందు కడుగాబడి వాక్యము చే నిత్యం భద్రపరచబడి నిష్కలంక పరిశుద్ధులతో పేదను నేను నిష్కలంక పరిశుద్ధులతో పేదను నేను బంగారు వీధులలో తిరిగేదను బంగారు వీధులలో తిరిగేదను ప్రియ యేసు రాజును నే చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు ప్రియ యేసు రాజును నే చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు దూతలు వీణాలను మీటునప్పుడు గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు
సువార్తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందిస్తూ కొరడాతో కొట్టబడిన వీపును చూచి కొరడాతో కొట్టబడిన వీపును చూచి ప్రతి ఒక్క గాయమును చూపింతును ప్రతి ఒక్క గాయమును చూపింతును ప్రియా యేసు రాజును నే చూచిన చాలు మహిమలోని నాయనతో నుంటే చాలు ప్రియా యేసు రాజును నే చూచిన చాలు మహిమలోని నాయనతో నుంటే చాలు హృదయము స్తుతులతో నింపబడి నా భాగ్య గృహమును స్మరించుంటే హృదయము స్తుతులతో నింపబడి నా భాగ్య గృహమును స్మరించుంటే హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా వర్ణింపనాలుక చాలదయా వర్ణింపనాలుక చాలదయా ప్రియా యేసు రాజును నే చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు ప్రియా యేసు రాజును నే చూచిన చాలు మహిమలోనే నాయనతో నుంటే చాలు ఆహా బూరా ఎప్పుడు ధ్వనించునో ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో ఆహా బూరా ఎప్పుడు ధ్వనించునో ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో ఆశతో వేచి ఉంటే నా హృదయము ఆశతో వేచి ఉంటే నా హృదయము ప్రియా యేసు రాజును నే చూచిన చాలు మహిమలోని నాయనతో నుంటే చాలు ప్రియా యేసు రాజును నే చూచిన చాలు మహిమలోని నాయనతో నుంటే చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు నిత్యమైన మోక్ష గృహము నందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు ప్రియా యేసు రాజును నే చూచిన చాలు మహిమలోని నాయనతో నుండే చాలు ప్రియా యేసు రాజును నే చూచిన చాలు మహిమలోని నాయనతో నుండే చాలు మహిమలోని నాయనతో నుండే చాలు మహిమలోని నాయనతో నుండే చాలు హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా బాసిల్లేను సిలువలో పాపక్షమా యేసు ప్రభు నీ దివ్య
క్షమా బాసిల్లేను సిలువలు పాప క్షమా యేసు ప్రభుని దివ్య క్షమా కలువరిలో నా పాపము పోంచి సిలువకు నిన్ను యాముతి చేసి కలువరిలో నా పాపము పోంచి సిలువకు నిన్ను యాముతి
ప్రభుని దివ్య క్షమ బాసిల్లెను సిలువలో పాప క్షమ యేసు ప్రభుని దివ్య క్షమ బాసిల్లెను సిలువలో పాప క్షమ హల్లెలూయా దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం దేవుని స్తోత్రం నా తండ్రి, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ భూలోకానికి పంపించి నా జన్మ కర్మ పాపముల నుండి విడిపించుట కొరకు, నా అపరాధముల నుండి నన్ను రక్షించుట కొరకు, నాలో ఉన్న ప్రతి పాపమును నీ పరిశుద్ధ రక్తముతో కడిగివేసి పవిత్రపరచడానికి ఈ లోకానికి పంపించావు నాయన. మేము ఈ లోకములో పాప లోకములో ఉన్నాము, దుష్టుల మధ్యలో ఉన్నాము, దుర్మార్గుల మధ్యలో ఉన్నాము, అవిధేయుల మధ్యలో ఉన్నాము, చీకటిలో ఉన్న ప్రజల మధ్యలో ఉన్నాము, అబద్ధపు మాట్లాడే జనుల మధ్యలో ఉన్నాము. నిందా ఆస్పదులుగా ఉండి మేము ఏ విషయములోనూ నీ యొద్ద క్షమాపణ పొందుట కొరకై మాకు అనుగ్రహించిన ప్రతి సమయమందు ప్రతి విధమైన మా పరిస్థితులన్నిటినీ మార్చివేయడానికి ఈ లోకానికి వచ్చిన లోక రక్షకుడవు నీవే నాయన. మాలో ఉన్న భారమంతా తీసివేసి, మాలో ఉన్న పాప మాలిన్యము రుగ్మతంతయు తీసివేసి, శాపము నుండి శోధన నుండి మమ్మల్ని విడిపించి తప్పిస్తున్నావు దేవా, నీకు వందనాలు. ఎవరు చేయగలరు నాయన? ఎంత గొప్ప కార్యములు ఎవరు చూపగలరు తండ్రి? ఏమని చెప్పగలరు నాయన? ఎవరు క్షమించగలరు ప్రభువా? ఎవరు ఆదరించగలరు నాయన? ఎవరు రక్షించగలరు ప్రభువా? ఎవరు ప్రేమించగలరు నాయన? ఎవరున్నారు ఈ లోకములో? నీవు తప్ప మాకెవరున్నారు నాయన? నీవు మాకుండగా ఈ లోకములోనిది ఏది మాకు అక్కరలేదని భక్తులు చెప్పిన రీతిగా నీ యందు మేము శుద్ధ హృదయము గలవారుగా, పరిశుద్ధమైన మనస్సుతో మమ్ములను నీ వాక్యము చేత పరిశుద్ధపరుచుకొని నీ ఆత్మ సంబంధమైన వరములతో నీ రాకడకు సిద్ధపడే కృపను మాకు అనుగ్రహిస్తున్నావు ప్రభువా. ఏమిచ్చి నీ రుణము తీర్చలేని మా బ్రతుకుల్లో, మా జీవితములలో అనేకమైన మేలులు చేస్తూ మమ్మలను సజీవులుగా కాపాడిన దేవా, నీకు వందనాలు, నీకు వందనాలు. నా యేసయ్య నీకు వందనాలు. నీవే నా రాజువు, నీవే నా దేవుడవు, నీవే నా తండ్రివి. చెప్దాం, అందరూ కలిసి చెప్దాం, ఒప్పుకుందాము. ప్రభు పాదాల చెంత ఒప్పుకున్న వారు దేవుని కనికరము పొందుతారు. ఒప్పుకొని విడిచిపెడితే ఆయన కనికరము మనకు దొరుకుతుంది, ఆయన కరుణ మనకు దొరుకుతుంది. ఆయన చిత్తమునకు లోబడిన వారిని ఆదరించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, ఆరోగ్యమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. చెప్పాలి అందరూ, ఒప్పుకుందాము. ప్రభువా, నీ పాద సముఖములో నాకు నీ బిడ్డగా గొప్ప యోగ్యత దయచేసావు, అర్హతనిచ్చావు. ఏమి లేని నా జీవితములో, ఏ యోగ్యత లేని నా బ్రతుకుల్లో, ఏ అర్హత లేని నా జీవితములో నన్నెంతగా ప్రేమిస్తున్నావు తండ్రి, నన్నెంతగా ఆదరిస్తున్నావు ప్రభువా, నన్నెంతగా కరుణిస్తున్నావు నాయన. నాయనా, ఏమీ లేదయ్యా నా యందు అతిశయించడానికి, నాలో ఏమీ లేదు నాయన. నీవిచ్చిన నీతి వాక్యము, నీవు అనుగ్రహించిన జీవితము, నీవు అనుగ్రహించిన యథార్థత, నీవు అనుగ్రహించిన క్షేమము, నీవు అనుగ్రహించిన మేలు మేమందరము పొందుకొని నీ చిత్తానికి లోబడువారుగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నావు తండ్రి, మమ్మల్ని ఆశీర్వదిస్తున్నావు ప్రభువా. నాయన నీకు వందనాలు,
నీకు వందనాలు ప్రభువా, నీకు వందనాలు యేసయ్యా. మా చేతులు ప్రభు వైపు చాపుదాం, మన చేతులు ప్రభు వైపు చాపి, ఏమీ లేదయ్యా నా యందు అతిశయించడానికి, నా అతిశయమంతయు నీవే, నా గర్వ కారణము నీవే, నా గొప్పంత నీవే, నా ఘనతంత నీవే, నా పేరంత నీవే, నా కీర్తంత నీవే, నా ఖ్యాతంత నీవే. నా మంచి పేరు కలిగి ఉన్నానంటే అది నీ వలననే, అది నీ వలననే కానీ మరి ఎవరి వలనను కాదు, ఎవరి వలన సాధ్యము కాదు, మరి ఎవరి వలన సాధ్యము కాదు. ఎవరికి సాధ్యము కాని కార్యములు నీవు మా పట్ల చేస్తూ మమ్మల్ని వెలిగిస్తున్నావు, జ్యోతి వలె ప్రకాశింపజేస్తున్నావు, దివిటి వలె వెలిగిస్తున్నావు, మండిస్తున్నావు నాయన, మండిస్తున్నావు. ఆత్మ మంట మాలో ఉంచావు నాయన, ఆత్మల మంట మా మీద ఉంచావు, మాలో వెలిగిస్తున్నావు తండ్రి. నీ కృప మా ఎడల కనిపరుస్తున్నావు తండ్రి, నీ చిత్తమునకు మమ్మల్ని లోబడి వారిగా చేస్తున్నావు తండ్రి. నీ నామమునకే మహిమ, నీ నామమునకే మహిమ, నీ చిత్తమునకే మేము లోబడుతున్నాము. నీ మాట వినువారిగా, నీ మాటకు లోబడి వారిగా, నీ మాటకు విధేయుల వారిగా మమ్మల్ని కటాక్షిస్తున్నావు, మమ్మల్ని కనికరపడుతున్నావు, మమ్మల్ని జాలి చూపిస్తున్నావు, నీ దయలో బలపరుస్తున్నావు తండ్రి. ఎవరు చూపగలరు, ఎవరు చూపగలరు? ఈ ప్రేమ ఎవరికి ఉంది? ఇలాంటి ఘనత ఎవరికి ఉంది? నా యేసయ్య నీకే గదా, నీవే గదా, నీవే గదా, నీవే గదా. యేసయ్యా నోరు తెరవాలి, నోరు తెరవాలి. నా యేసయ్యా నన్ను ప్రేమిస్తున్నావయ్యా. చాలా మంది మౌనంగా ఉన్నారు. నోరు తెరువు, దేవుడు నీకు ఇచ్చిన నోటితో ప్రార్థించు. ఇదే గొప్ప అవకాశం, ఇదే గొప్ప అవకాశం. రెండు చేతులు చాపండి పైకి. ఆకాశమందు ఆసీనుడైన ప్రభు నీ చేతులు చాపమంటున్నాడు, నీ చేతులు చాపమంటున్నాడు, నీ చేతులు చాపమంటున్నాడు. చేతులు పైకి చాపు, పైకి. ఆకాశమందున్నాడు మన తండ్రి, ఆయన ఆకాశమందున్నాడు. మనము భూమి మీద ఉన్నాము. మన మాటలు కొద్దిగా ఉండాలి, మన తలంపులు కొద్దిగా ఉండాలి. ఆయన ఆలోచనలు విస్తారమైనవి, ఆయన తలంపులు గొప్పవి, 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 గొప్పవి. రీబా దశకారమాందరమా. నన్ను ప్రేమిస్తున్న యేసయ్యా, నా మీద జాలి పడిన దేవుడవు నీవేనయ్యా. నీ కృప నా ఎడల కనుపరుస్తున్నావు తండ్రి, నీ క్షేమము నాకు అనుగ్రహిస్తున్నావు ప్రభువా. నోరు తెరవండి. యేసయ్యా యేసయ్యా ఒరి సెందర్రల రబా ఒరి శకరమాందర. Hallelujah, masare mashandar. దేవునికి మహిమ కలుగునట్లుగా స్తోత్రాలు చెల్లిందాము. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్గరగా నోరు తెరువు, దేవుని స్తుతించు. ఈ సమయం మళ్ళీ నీకు రాకపోవచ్చు. ఈ సీదామా సబాబా నమస్క. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు వైపు చేతులు చాపుదాం. నా బలమా, నా కోట, ఆరాధనా నీకే. నా దుర్గమా, ఆశ్రయమా,
తలలు పైకెత్తండి. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకే నయ్యా. దేవునికి ఇష్టమైన ఆరాధన. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని భవనములో రేయి పగలు వేచి యుందును. యేసు రాజాని భవనములో రేయి పగలు వేచి యుందును. స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి హృదయపూర్వకంగా మనసుతో నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును. నిన్ను స్తుతించి నా చింతలు మరచెదను. చప్పట్లు కూడా చూస్తూ తిందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. Hallelujah. 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 Isamara mashikada ramitselada. Hallelujah. ప్రార్థన చేద్దాం. దేవునికి నమస్కారము చేస్తూ ఆయన పాదముల ఎదుట బహు వినయముగా భయభక్తులతో ఉందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు, మమ్మల్ని బ్రతికించి ఉంచారు, మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు, ఆరోగ్యం ఇచ్చి నీ సన్నిధానానికి నడిపించారు. అందుని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు మాకు మీ కృప ద్వారా సిద్ధపరిచిన నీ వాక్కు చేత మమ్మల్ని నింపండి. పరిశుద్ధాత్మదేవ, నీ వాక్యము బలమైనది, శక్తి గలది. నీ మాటలు చదువువారైనా వినువారైనా గ్రహించువారైనా గొప్ప ధన్యులు. వాటిని గైకొనివాడు గొప్ప ధన్యులని సెలవిస్తున్నావు ప్రభువా. నీ మాటలను మేము వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది. నీ వాక్యము వింటే మేము శక్తిమంతులం అవుతాము. మా కొరకు మీరు సిద్ధపరిచిన మీ దైవ వర్తమానములను మేము పొందుకోవడానికి సహాయము దయచేయండి.
నీ సన్నిధానములు ఆరాధనలో పాలు పొందిన ప్రతి ఒక్కరికి మీ దీవెనలను సమృద్ధిగా అనుగ్రహించండి. యేసు ఘనమైన నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధ గ్రంథము తెరిచి దేవుని వాక్యం చదువుదాం. యెషయా గ్రంథం. ఇంకా ముందుకు రండి, ఖాళీ ఉంది, కొంచెం ముందుకు జరగండి. వెనకాల గుట్టలాగా ఉన్నారు, రండి. వెనకాల ఉన్న వారిని రండి అమ్మా, ముందు రండి. ఇంకా ఇంకా రావాలి, ఇంకా రండి. ఈ పక్కంతా ఖాళీ. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుదాం. ఈ వాక్యం చదవడానికి ఆశ గలవారు ఒక రండి ముందుకి. మైకు తీసుకో. అక్కడ యెషయా గ్రంథము 53వ అధ్యాయం 4 నుంచి. మళ్ళీ చెప్పమ్మ గట్టిగా. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకుందాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనమతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. కొద్ది వాక్యం దేవుడు మనందరి కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పురుషుల్లో ఒక రండి ప్రార్థన చేయడానికి. యాకోబు గారు రండి. స్తోత్రములు ప్రభువా, పరిశుద్ధుడ మీకు వందనాలు తండ్రి. ఈ నెలంతా ప్రభువా మమ్మల్ని కాపాడి రక్షించి ప్రభువా నాయన ఇదిగో తండ్రి మీ బలలో పాలు పొందే భాగ్యం దయచేశారు. మీకు వందనాలు ప్రభువా, మీకు వందనాలు తండ్రి. నాయన ఎవరైతే ఇంకా నాయన ఈ యొక్క సమయముని నాయన ఇంకా వ్యర్థంగా చూస్తున్నారు ప్రభు, అందరూ వచ్చే భాగ్యం దయచేయండి ప్రభువా. నాయన ఈ బలలో పాలు పొందే భాగ్యం దయచేయండి నాయన. పరిశుద్ధాత్మ దేవా మా కొరకు నాయన ప్రాణమును నాయన పెట్టి మా కొరకు నాయన నాయన మీ ప్రాణం పెట్టిన దేవా మీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన ఈ సమయంలో తండ్రి మాకు అనుగ్రహిస్తున్న ప్రతి బిడ్డని మీరు మనసు దయచేయండి ప్రభువా. మీ మాటకు లోబడే భాగ్యం దయచేయండి నాయన. పరిశుద్ధాత్మ
ఈ ఆరాధన అంత్యం నుండి కొత్త వరకు మీరే నడిపిస్తారని యేసుక్రీస్తు నామం ద్వారా అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. లైన్గా కూర్చోండి. సహోదరి సహోదరులైన మీకు అందరికీ ప్రభు నామములో శుభవందనాలు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి గత మే నెలంతా భయంకరమైన ఎండలు, అగ్ని లాంటి ఎండల్లో నుంచి దేవుడు విడిపించి నెలంతా కాపాడి ఈ జూన్ నెలలో ఈ దినము ఎన్నో తారీఖు అండి ఈరోజు? ఇవాళ జూన్ 1వ తారీఖు. ఈ రోజున మొదటి శనివారంగా ప్రభు మనకు అనుగ్రహించారు. మరి మనకు కూడా తెలుసు, ఎండలకి చాలామంది చనిపోతున్నారు. ఎన్నో యాక్సిడెంట్లుగా, హార్ట్ అటాక్లుగా, క్యాన్సర్గా, టీబీ, రకరకాల వ్యాధులతో కూడా చనిపోయేవారు ఎందరో ఉన్నారు. దేవుడు మనలను ఎంతగా కాపాడి ఆదరించి సజీవులుగా ఆయన సన్నిధిలోనికి తోడుకొచ్చాడు చూడండి. ఇది ఎంతో గొప్ప ఆశ్చర్యకరమైన విషయం. చెప్పండి కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. కనుక మనము నన్ను బ్రతికించి ఉంచావు దేవా, నీకు వందనాలని కృతజ్ఞత మనసుతో ప్రభువుకి ఇష్టమైన కార్యం చేయడానికి మొదట ఆయన మాటలు వింటే ఆ తర్వాత ఎలా బ్రతకాలో నేర్పిస్తారు. ఈ భూమి మీద ఎలా జీవించాలో, ఎవరితో ఎలాగా ఎట్టి ప్రేమ కలిగి ఉండాలో, ఎవరితో ఎలాంటి సహవాసం స్నేహం చేయాలో దేవుడు దైవ సన్నిధికి వచ్చిన వారితో మాట్లాడతారు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడే దైవ వాక్యాన్ని బట్టి మన హృదయాలలో ఒక నిశ్చయిత చేసుకుని దేవుని చిత్తానికి లోబడిన వారుగా మనం మార్పు పొందుదాం. మీకు ఇష్టమేనా? అలా మార్పు పొంది ప్రభువులో ఆనందించుదాం. హల్లెలూయా. మత్తయి సువార్త 12వ అధ్యాయం. అధ్యాయం 30వ వచనం నుండి చదువుకుందాము. నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చనివాడు చెదరగొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు చేయు ప్రతి పాపమును దోషణయు వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడు వానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాప క్షమాపణ లేదు. చాలు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఈ 12వ అధ్యాయము మత్తయి సువార్తలో 30వ వచనము నుండి మనం చదివిన 32వ వచనం వరకు, ఎవరైతే దేవుని పక్షముగా ఉండరో వారు దేవునికి విరోధులు. దేవుని పక్షముగా అనే మాట ఏంటంటే, దేవునికి ఇష్టమైన మార్గములో నడవడానికి రక్షణ పొంది కూడా ఇష్టపడని వారు ఎందరో ఉన్నారు. బాగా అర్థం చేసుకోవాలి. నా వైపు తిన్నగా చూడండి. మీ సైడ్కి వెళ్ళిపోనివ్వకండి, కళ్ళు చూపు సైడ్కి పోనివ్వకండి. స్ట్రైట్గా నా వైపు చూస్తే మీకు వాక్యం అర్థమవుతుంది. బాగా వినండి. దేవుని పక్షముగా అనే మాట ఏంటంటే,
దేవుని మాట విని ఎవరైతే దైవ కార్యములు నమ్మకముగా చేయడానికి ఇష్టపడతారో చేస్తారో వారు దేవుని పక్షముగా ఉన్నవారు. మనకు తెలుసు కదా, పార్టీల దగ్గర కానీ లేకపోతే ఇంట్లో ఈ గృహాల్లో కుటుంబాల్లో గొడవలు వచ్చినప్పుడు కానీ కొంతమంది అటువైపు వెళ్తారు, కొంతమంది ఇటువైపు వస్తారు. ఇక్కడ దేవుని పక్షం ఉంది, సాతాను పక్షం ఉంది. దేవుడు చెప్తున్నాడు, నా పక్షముగా ఎవరైతే ఉండరో వారు నాకు విరోధులు అంటున్నాడు. దేవుని పక్షముగా ఎవరైతే ఉండరో వారు దేవునికి విరోధులు, అంటే శత్రువులు. మనలను రక్షించింది విరోధులుగా ఉండడానిక, లేక శత్రువులుగా ఉండడానిక, లేక ప్రభువును బాధ పెట్టడానిక? ఎందుకు రక్షించాడు మనల్ని దేవుడు? చెప్పండి, ఎందుకు రక్షించాడు? ఆయన పేరు నిలవబెడతామని, ఆయనకు మంచి పేరు తెస్తామని, ఆయనకు గౌరవాన్ని ఇస్తామని, ఆయన గురించి 10 మందికి మనము చెప్తామని. అర్థమైన వారు ఉంటే చేయొద్దండి ఈ మాటలు. మళ్ళీ చెప్పక్కర్లేదు కదా. వెరీ గుడ్, మంచి మాట. నువ్వు నమ్ముకున్న దేవుణ్ణి ఇంట్లో మంచం కింద కొంచెం కింద కప్పెట్టడం కాదు. అంటే అర్థమైందా? ఎవరికి చెప్పకుండా నువ్వే ఒక గొంగళి వలె. గొంగళి అంటే తెలుసా మీకు? గొంగళ పురుగు కాదు, రగ్గు. రగ్గు పాత రోజుల్లో దాన్ని గొంగళనివ్వరు. దుప్పటి ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది. దాన్ని మనం తీస్తేనే మనకు కూడా వస్తుంది, లేకపోతే దానికి కాళ్ళు లేవు. ఉన్నాయా? దుప్పటికి కాళ్ళు ఉంటాయా? ఉండవు. దేవుడు మనకి జీవం ఇచ్చాడు. మనలో జీవం ఉంది కనుక ఈ జీవముతో మనం ఏం చేయాలంటే నలుగురికి 4 మంచి మాటలు ప్రభు గురించి చెప్పాల. ప్రభు గురించి నువ్వు చెప్పలేదు అంటే నువ్వు ఎలాగున్నావు అంటే చాలా పేరుకి బ్రతికి ఉన్నావు, అంతేగాని వాక్యం కూడా ఉంది, మృతుల లెక్కలో ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, నీ ద్వారా 10 మందికి దేవుని రక్షణ శుభవార్త వెళ్తుందా? లేక నీ గురించి సరి అయిన సాక్ష్యము లేకుండా ప్రభువుకే అవమానం వస్తుందా? బాగా ఆలోచన చేసుకోండి. ఇది ఎవరిది వాళ్ళదే, మీ పక్కోళ్ళని అడిగేది కాదు. ఇది మీ హృదయంతో ఆలోచన చేసే గొప్ప విషయం. గుర్తుపెట్టుకోండి, ఏమనంటే మనము ఎవరికైనా మనము పొందిన అనుభవాలు చెప్పేలాగా మారేమా, లేక మనమే పడుతూ లేస్తూ ఎక్కడున్నావంటే అక్కడే పడున్నామా? వాక్యం ఉంది, ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందువు. నిర్లక్ష్యం అంటే ఏంటనుకుంటున్నారు? దేవుని మార్గములో సరి అయిన నడక ప్రవర్తన లేకపోవడం నిర్లక్ష్యం. కొంతమంది చూడండి, పిలుస్తున్నా సరే వినబడినట్టు ఉంటారు. మరి వాళ్ళకి వినబడదో చెవుడో తెలియదు. 2వ, 3వసారి పిలిస్తే అప్పుడు పలుకుతారు. వాళ్ళలో ఉన్నది అది ఒక వ్యాధ, రోగమా, లేకపోతే నిర్లక్ష్యమా, అది వాళ్ళకే తెలియాలి. దేవుని మాట, దేవుని పిలుపు మనం అందుకుని మనం ఎలా మాట్లాడాలి, ఎలా నడవాలి అనేది మనం చూసుకోవాలి. మత్తయి సువార్త చూడండి అందరూ బైబిల్లో 12వ అధ్యాయము 30వ వచనం మనం చదువుకున్నాం. అందరూ బైబిల్ తెరిచిపెట్టుకోండి. 12వ అధ్యాయములో 30వ వచనంలో, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి. అంటే నీకు నాకు మాటలు లేవు. నేనైతే నిన్ను తిట్టను, కానీ నీవు మాత్రం నన్ను నలుగురు మధ్యలో ఆక్షేపణ పాలు చేస్తున్నావు, ఎగతాళి పాలు చేస్తున్నావు, నన్ను అందరూ కూడా చిన్న చూపు చూసేలాగా చేస్తున్నావు అంటున్నాడు. నీవు పొందిన రక్షణ
ప్రభువుకు విలువ చూపించడానికి, విలువ తీసుకురావడానికే కానీ అవమానపరచడానికి కాదు. మనమే సరి అయిన విధానములో లేకపోతే ఇక రక్షణ లేని వారు ఏమైపోతారండి? ప్రభువు గురించి తెలియని వారు ఏమైపోతారు? మీరు నమ్ముకున్న దేవునికి మహిమకరముగా ఉండాలంటే, శత్రువుగా ఉండకూడదు అంటే, మిత్రువుగా మారాలి అంటే ఆయన చెప్పినట్టు మనము చెప్పండి, ఆయన చెప్పినట్లు మనము చెయ్యాలి. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నా పక్షముగా ఉండని వాడు నాకు విరోధి అంటున్నాడు. ఇప్పుడు అర్థం చేసుకోండి. ప్రతి సమయం మీరు అనుకోవచ్చు, నేను దేవుని పక్షముగా ఉన్నానా లేదా? నువ్వు ఎవరి పక్షముగా ఉన్నావు? పార్టీల్లో అయితే నువ్వు ఏ పార్టీ అంటారు? ఇది పార్టీలతో పని కాదు. అర్థమవుతుందా? బాగా వినండి. నువ్వెవరి పక్షముగా ఉన్నావు? దేవుని పక్షముగా ఉన్నావా? ఉంటే నువ్వు ఆయన బిడ్డగానే ఉంటావు. అక్కడ వాక్యం ఏంటంటే నాకు విరోధి అంటున్నాడు. విరోధి ఎవరు? శత్రువైన సాతాను విరోధి అయితే మనుషులుగా మనం ఎందుకు విరోధులం అవుతున్నాం? దేవునికి ఎందుకు దూరం అయిపోతున్నాం? దేవుని ఎందుకు వదిలిపెట్టి తిరుగుతున్నాం? మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా, మనం బ్రతికిన దినాలలో దేవుడు మనలను కంటి రెప్పవలే, కనుపాపవలే కాపాడుతూ వస్తున్నాడు. ఈ విషయం మర్చిపోయి చాలామంది ఏమనుకుంటున్నారంటే, నాకు నేనుగా నా బలంతోనో బండి నడుపుతున్నాను, కారు నడుపుతున్నాను, ఆటో నడుపుతున్నాను, బస్సు నడుపుతున్నాను అనుకుంటున్నారు. కాదు. దేవుని శక్తి, ఆయన బలము మనలను కమ్ముకొని ఉంది. అందుచేతనే నా పక్షముగా ఉన్నావా లేదా అని అడుగుతున్నాడు దేవుడు. ఇప్పుడు ఏమందాం? మీరు ఎవరి పక్షంగా ఉన్నారు? అయ్యో అలాగంటారు ఏంటమ్మా? మరి ఆ దేవుని పక్షంగా ఉన్నాం కాబట్టే కదా చర్చికి వచ్చాము అనొచ్చు మీరు. ఈ ఒక్కరోజు మట్టుకే కాదు, నీ జీవితకాలం అంతా కూడా ఈ ప్రతిజ్ఞలో నీవు నిలవాలి, నమ్మకముగా నిలవాలి. ఈ ప్రమాణము తప్పిపోకూడదు. ఈ ఒడంబడిక నీవు విడిచిపెట్టకూడదు, ఎప్పటికీ చేజార్చుకోకూడదు. ఇది చాలా విలువైన కార్యం. దానిని నీవు ఎంత నిలవబెట్టుకుంటే అంత మేలు పొందుకుంటావు. హల్లెలూయా. ఏదో ఒక వారమో, ఒక రోజో, ఒక నెలో, ఒక సంవత్సరమో సరిపెట్టేది కాదు. ప్రభువులో ఎప్పుడైతే మనము రక్షించబడ్డామో ఆ దినము మొదలు మళ్ళీ ప్రభు పిలుపు అనగా చనిపోయేంత వరకు మాట తేడా రాకూడదు, మన ప్రవర్తనలో తేడా రాకూడదు, దేవునికి శత్రువుగా మారకూడదు, దేవుని బిడ్డగా నిలిచిపోవాలి. హల్లెలూయా. మనము అలాగ ఉండడానికి మనకు మన సహాయానికి అడ్డుపడే సాతాను ఉన్నాడు. వాడిని మనం పోషించుకోకూడదు, మన ఇంట్లోకి చేరదీసుకోకూడదు, వాడికి మనము ఆహ్వానం పలకూడదు. వాడిని తరిమి కొట్టేలాగా వాడి గురించి మనం అసలు ఆలోచన చేయకూడదు. ఎందుకంటే నన్ను రక్షించిన వాడు నా దేవుడు. ఈ మాట మర్చిపోకూడదు. నన్ను కాపాడుచున్నవాడు నా దేవుడు. హల్లెలూయా. ఎవరు నా దేవుడు? నా కొరకు సిలువలో తన ప్రాణాన్ని బలిదానం చేశాడు. ఆయన నా కొరకు ఒకటి తక్కువ, చెప్పండి ఎన్ని? ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు అనుభవించాడు. ఆయన వీపంతా నాగటి చాళ్ల వలె, పొలము వలె దున్నబడింది. మీరు మాట కలపట్లేదు, మార్ర. మీరు మార్పు కావాలంటే మాట వాక్యంతో కలిసిపోవాలి. మీరు వాక్యంలో పెనవేసుకుని ఉండాలి. చూడండి, ఎప్పుడైతే మనము ఆయన మాట ప్రకారంగా చేయడానికి పూనుకుంటామో ఇక మన దుష్టుడు ఏమీ చేయలేడండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచి నిర్ణయం చేసుకోవాలి, మంచి సమర్పణ చేసుకోవాలి. ఆ సమర్పణకు ధీటుగా నీవు బ్రతకాలి, నిలబడాలి. 1000 రూపాయలు వస్తాయా ఆదివారం పనికి వెళ్తే? అయినా సరే వాటిని లెక్క చేయకూడదు. బంధువులు మనతో మాట్లాడడం మానేస్తారా? రేపు మనం ఫంక్షన్ పెట్టుకుంటే
వాళ్ళు మన ఇంటికి రారేమో అని భయపడుతున్నావా? పోనై, దేవుడు నీకు ఇంకా గొప్పవారైన బంధువులు ఇంకా నీకు కలుపుతాడు. ఈ విషయం తెలుసుకోవాలి. వారినే చూస్తూ వారి చుట్టూనే తిరుగుతూ ఉంటే దేవుని మహిమను నీవు పొందలేవు, ఆయనను ఘనపరచలేవు, ఆయన ఆరాధన చేయలేవు. వారి కొరకు నువ్వు తపస్సు చేయవలసిన పని లేదు, వారి కొరకు ఆలోచన చేయవలసిన పని లేదు. దేవుని కొరకు ఆలోచన చేయాలి. 2వ మాట చదువుదాం. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ఈ మాట చాలా లోతుగా ఉంటుంది, కఠినంగా ఉంటుంది, మీకు కష్టంగా కూడా అనిపిస్తుంది. ఏంటో చెప్తాను. ఒక వివాహం జరుగుతుందనుకోండి, నలుగురు బంధువులను, నలుగురు స్నేహితులను, 10 మందిని వెంట పెట్టుకుని ఒక ఆటోనో టాటరో వ్యానో పెట్టుకుని తీసుకెళ్ళిపోవాలి నువ్వే. అప్పుడు నువ్వు సమకూర్చేవారా, చెదరగొట్టేవారా? ఆరాధనా సమయాలలో నువ్వెవరినైనా ఫంక్షన్కో, పనికో, దేనికో, ప్రయాణానికో తీసుకెళ్ళిపోతే నీతో పాటు విడదీసావు, సంఘాన్ని విడగొట్టావు, చెదరగొట్టావు. దేవుడు సమకూర్చువాడు, కూడబెట్టువాడు, దగ్గరికి చేర్చుకునేవాడు కానీ విడగొట్టేవాడు కాదు, విడిపోయేవాడు అసలే కాదు. దేవునికి స్తోత్రం. నువ్వు విడగొట్టబడుతున్నావా, విడగొడుతున్నావా, విడిచిపోతున్నావా? బాగా వినాలి. కొంతమందికి రక్షణ ఉంది కానీ వాక్యం లేదు, సహవాసం లేదు. పొరుగురోళ్ళు వచ్చినట్టు కూర్చున్నారు ఈరోజు కొత్త మోకాల్లాగా. మీకు దైవ ధ్యానం లేదు, దైవ సహవాసం లేదు, దేవుని సన్నిధి లేదు. దేవునితో మీ స్నేహ బంధం ఏ రీతిగా ఉంది? నెలకొకసారా అంటే నెలకొకసారి కూడా రాకూడదా ఏంటండి అని వికట ప్రశ్నలు మాత్రం వేయకండి. నెలకొకసారి అనలేదు, అయినా దినదినంబు యేసయ్యకు దగ్గరగా చేరాలి. ప్రతి దినము వాక్యం చదవండి. అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అంటే మనము, బాగా వినండి, మనం అందరము కూడా దైవ సేవకుల బోధయందును, దేవుని సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండాలి. ప్రతిరోజు ఉండాలి. మరొక చోట ఉంటుంది, వారి ఇంటింట అని ఉంటుంది. అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగక అంటే అప్పుడప్పుడు కాదమ్మా, వినాలి బాగా. నీ కీడు ఎందుకు తాండవిస్తుంది నీ కుటుంబానికి? శాపం ఎందుకు వెంటాడుతుంది? నెమ్మది లేదా? ధనము విషయంలో నష్టాల పాల? ఆరోగ్య విషయంలో రోగమా? ఎందులో నీవు విన్నై ఉన్నావు, విజయము సంపాదించుకున్నావు? ఎందులో నీవు జయముతో నింపబడుతున్నావు, నడిపించబడుతున్నావు? ఏ విషయంలో? కీడు శాపము ఎందుకు నీ వెంట తిరుగుతుందో తెలుసా? దైవ సన్నిధి యొక్క విలువ నీకు తెలియట్లేదు. దేవునితో చేయవలసిన సహవాసము నీకు తెలియటం లేదు. దేవునితో సహవాసం చేసేవారు ఎలా ఉంటారు అంటే రొట్టె విరిచుట. ఆ తర్వాత ఉంది ఏంటది? చూడండి, ఉందో లేదో, మీ బైబిల్లో ఉందో లేదో. అన్ని బైబిల్లో ఈ వాక్యం ఉంటుంది, అన్ని బైబిల్లో ఈ వాక్యం ఉంటుంది. ఏమని? రొట్టె విరిచుటలో ఉండాలి. చెప్పండి అందరూ. ప్రార్థన చేయడంలో కూడా ఉండాలి. ప్రార్థన చేయండి అంటే ఎవరు రావడం లేదు ముందుకి. వాక్యం చదవండి అంటే ఎవరు రావడం లేదు ముందుకి. దైవ సన్నిధానానికి రండి అంటే ఎవరు రావడం లేదు. ఎవరింటి దగ్గర వాళ్ళే, ఎవరి పనుల్లో వాళ్ళే, ఎవరి సంతోషం వాళ్ళదే, ఎవరి ఆలోచనలు వాళ్ళే, ఎవరి పద్ధతులు వాళ్ళే. దైవ సహవాసం యొక్క విలువ మనకు తెలియడం లేదు. నీకు దేవునితో సహవాసం చేసే విధానం ఉందా? దేవునితో నీ స్నేహ బంధం ఎలా ఉంది?
తండ్రితో కుమారుడు మాట్లాడినట్టు, కుమారుడితో తండ్రి మాట్లాడినట్టు నీ సత్సంబంధం ఉండాలి, నీ అనుబంధం ఉండాలి, నీ సహవాసం ఉండాలి. అలాంటి వారు ఉన్నారా? అలాంటి అనుభవనీయులు ఉంటే చెయ్యొద్దండి. నీ తండ్రితో నీకు కలిగిన అనుబంధం ఏంటి? సహవాసం ఏంటి? ఇప్పటికి ఇంకా నువ్వు మారలేదు. మాటలే ముళ్ళులాగా ఉంటాయి, పద్ధతులే ముళ్ళు కంచిలాగా ఉంటాయి. ఏ విషయంలో చూసినా కఠినంగా మాట్లాడతావు, వికటంగా మాట్లాడతావు, కానీ మెత్తనైన మాంసపు గుండెతో నీ మాటలు రావు. కరుగ్గా మాట్లాడతావు. నీ మాటల్లో ఎవరికి ఆప్యాయత, ప్రేమ దొరకదు, ఆదరణ దొరకదు, చేరదీసుకోవడానికి దొరకదు. దానికి గల కారణం ఏంటి అంటే నీలో దేవునితో సహవాసం లేదు. దేవునితో నీ స్నేహము ఎలా ఉండాలి అంటే పుష్పము పుష్పించినట్టు ఉండాలి, దాని పరిమళ సువాసనగా ఉండాలి. దానికి ఎలాంటి కఠినాత్ములైనా ఆ పువ్వు చూడగానే వారి ముఖములో ఒక చిరునవ్వు ఏర్పడుతుంది. తెలుసా మీకు? పువ్వులు తెలుసా అండి? పువ్వుని చూడగానే కోపంగా చూస్తామా? అప్పటి వరకు కోపం అంతా పువ్వు చూడగానే చిన్న చిరునవ్వు వస్తుంది, చిన్న చిరునవ్వు. దాని గల కారణం ఏంటి? ఒక మంచి సుగంధ సువాసన నీ ముక్కుకు తగలగానే నీ గుండె, నీ మనస్సు నీ ముక్కు ద్వారా విరజిమ్ముకుంటుంది, విరాజిల్లుతుంది, ఆనందమయమైపోద్ది, పరవశిస్తుంది. దాని గల కారణం ఏంటంటే ముక్కుకి ఇష్టమైన సువాసన అక్కడ దొరికింది, కంటికి ఇష్టమైన పువ్వు, పుష్పం, పద్మం అక్కడ దొరికింది. నీ ద్వారా దేవుడు ఒకటి కోరుతున్నాడు. నీకు రొట్టె విరుచుటలోను, ప్రార్థన చేయుటలోను కూడా, అపోస్తుల బోధలోను, సహవాసములోను కూడా దేవుని వాక్యము సేవకులు బోధిస్తారండి. మీ కాళ్ళు చేతులు కట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టరు, బోధించడం వరకునే. నువ్వు ఇంట్లో ఉండి ఊరెళ్ళానని చెప్పొచ్చు, ఇంట్లోనే ఉండి డ్యూటీలో ఉన్నానని చెప్పొచ్చు, ఏ ఊరో వెళ్ళిపోయి ఒంట్లో బాగోలేదని చెప్పొచ్చు. ఇన్ని అబద్ధాలు మనకు అంత అవసరమా? ప్రతి మాటలో అబద్ధం కలుపుతావు. ఒక అమ్మాయి నాతో చిన్న అబద్ధం చెప్పింది. అప్పుడు వెంటనే నాకు అనిపించింది, దొంగతనాలు కూడా చేస్తావు కదా నువ్వు. ఏమో నాకు తెలియదు, వచ్చేసింది అలాగా. అబద్ధాలు ఆడడానికి ధైర్యం ఉన్నవాళ్ళు దొంగతనం చేయడానికి కూడా ధైర్యం వచ్చేస్తుంది. ఒకటి ఎప్పుడైతే నేర్చుకున్నావో, ఒకటి ఎప్పుడైతే పట్టుకున్నావో చెడ్డది, దాని తర్వాత ఇంకొకటి చెడ్డ మెట్లు ఎక్కేస్తూ ఉంటావు. మంచి మెట్లు ఎక్కవలసిన నీవు, మంచి స్థలములు చూడవలసిన నీవు చెడు సహవాసములోకి వెళ్ళిపోతూ ఉంటావు. చూడండి, ఇప్పుడు చెప్పిన మాటల్లో అపోస్తుల కార్యముల్లో క్రింద చూడండి, 46వ వచనం చదువుదాం. 2వ అధ్యాయము 46వ వచనము. వారు ఏక మనస్కులై ప్రతిరోజు దేవాలయములో తప్పకుండా, వింటున్నారా? తప్పకుండా, ఎవరో తప్పిపోకుండా కూడుకొనుచు, ఇంటింట, బాగా వినండి, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ కనికరము పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. క్రొత్త ఆత్మలు వస్తున్నాయి. ఎప్పుడు? మొదట్లో మనం చెప్పుకున్నాం ఏమని? మనకు సరి అయిన విధానము లేదు గనక మనమే పడిపోతూ లేస్తూ ఉన్నాము. ఇంక ఇతరులు ఎలా వస్తారు? దైవ సహవాసానికి, ఆత్మల రక్షణ కొరకు మనం ఎలా పాటు పడగలం? కొందరిని అగ్నిలో నుండి లాగినట్లుగా లాగమని ప్రభు సెలవిస్తున్నాడు. మనకు అర్థం కావటం లేదు, మనమే పడుతూ లేస్తూ ఉన్నాం. నాయన తప్పు అయిపోయింది, నిన్న అబద్ధాలు ఆడాను, నిన్న వాళ్ళతో గొడవ ఆడాను, నిన్న బూతులు ఆడేసాను, వాళ్ళు చెప్పించేశాను. రోజు మన గురించి మనం చేసుకోవడమే కానీ ఇక నూతనముగా ఆత్మల రక్షణ కొరకు నీవు పాటు పడింది ఏది?
నీ ఫ్రెండ్ని కానీ, నీ స్నేహితుడిని కానీ, నీ ఇరుగు పొరుగు వారిని కానీ ఎవరినైనా ప్రభు సహవాసానికి నీ లైఫ్లో రక్షణ పొంది ఎంతకాలం అయిందో ఇప్పటికి నడిపించిన అనుభవం నీవు కలిగి ఉన్నావా? ఎప్పుడు మారుతావు? దైవ సహవాసం అంటే చాలామందికి నేనే పడిపోతూ లేస్తూ ఉంటే పరలోకి వెళ్ళిపోతాను అనుకుంటున్నావేమో. కాదు కాదు. దేవునితో నీ సహవాసం, నీ స్నేహ బంధం ఎలా ఉండాలంటే అనేక ఆత్మల కొరకు, రక్షణ కొరకు పాటు పడింది. అదేనండి అసలైన విశ్వాస జీవితం. అదే క్రైస్తవ్యం అంటే. అది ఇష్టానుసారంగా మనమే వెనక్కి లాగి ముందుకు లాగి రండి రండి రక్షణ పొంది ఎంతకాలమైంది, మానేస్తున్నారేటి మందిరానికి, ప్రార్థన చేసుకుంటున్నారా లేదా, అమ్మా బైబిల్ చదువుతున్నారా లేదా అని రోజు మిమ్మల్నే అంటూ ఉంటే క్రొత్త ఆత్మల రక్షణ కొరకు మనం మార్గం చూపించిన వారు ఎలా అవుతాము? ఇప్పుడు రక్షణ పొందిన వారు వెనక్కి ముందుకి ఆగిపోతూ ఉంటే క్రొత్త ఆత్మలు ఎలాగొస్తారండి? ఆలోచన చేయండి. నూతనమైన ఆత్మలు చేర్చబడాలంటే నీవు ఎలా ఉండాలి? హృదయానందము, హృదయములో సంతోషము, దయ పొందిన వారుగాను, నిష్కపటమైన హృదయముగాను మనము మార్చబడాలి. చూడండి, దేవునితో సహవాసం చేస్తే చెడ్డ క్రియలన్నీ పోతాయండి. మంచి పనులు నేర్చుకుంటావు, మంచి మార్గములో నడుస్తావు, జ్ఞాన హృదయము కలిగి ఉంటావు, సత్యమునే ప్రేమిస్తావు, అసత్యానికి నువ్వు దూరముగా ఉంటావు. చప్పట్లు కూడా దేవుని మహింపరచుదాం గట్టిగా. హల్లెలూయా. వారు ఏక మనస్కులై ప్రతిరోజు దేవాలయములో, చర్చిలో ప్రతిరోజు వదిలేయండి. నెలకు ఒకసారైనా రాగలుగుతున్నానా అని నీకు నువ్వు ప్రశ్నేసుకోవచ్చు. వారానికి ఒకసారైనా రాగలుగుతున్నానా? అనుదినము నా గడప యొద్ద కాచుకొని నా ద్వార బంధముల యొద్ద కనిపెట్టుకుని ఉండండి అంటాడు దేవుడు. మనం ఏం చేస్తాం? మనకి కుదిరినప్పుడు, ఏ ప్రయాణం లేకపోతే, ఏ డ్యూటీ లేకపోతే, ఏ పని లేకపోతే, ఎవరు మనల్ని పిలవకపోతే అప్పుడు ఖాళీగా టైము దొరికింది కదని చర్చికి వస్తాం. ఇది మన పద్ధతి. అంటే దేవుడు వారికంటే తక్కువ కదా? వారికంటే తక్కువ వాడు. నిన్ను రక్షించిన దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నీ కొరకు రక్తము కార్చిన దేవుడు తక్కువవాడు అని నువ్వు అనుకుని ఆయనను గణపరచలేకపోతున్నావు. ఎంత నష్టం కలుగుతుందో నీకు తెలుసా? తర్వాత దొర్లి ఏడ్చినా ఫలితం ఉండదండి. తర్వాత ఎంత ఏడ్చినా ఫలితం ఉండదు. ఎందుకంటే పడిపోయావు. దేవుడు మనలను తన చేతిని అందించి మనల్ని లేవనెత్తాలనుకుంటున్నాడు. ఏక మనస్సుతో దైవ సహవాసంలో నిలవాలి కానీ ఏక మనస్సుతో బయటికి పోవడం కాదు. దానికి అక్కడ వాక్యం మత్తయి సువార్తకు వద్దాం. ఎవరు సమకూర్చేవారు, సమకూర్చబడేవారు ఎవరు? బాగా ఆలోచన చేసుకోండి. సమకూర్చుట అనే మాట మనం చూస్తున్నాం. నాతో కలిసి సమకూర్చని వాడు సంఘాన్ని చెదరగొట్టువాడు, చీడ పురుగువాడు. బాగా వినండి. సంఘాన్ని ఎవరైతే చెదరగొడుతున్నారో వాడు చీడ పురుగు. పాదు కాయలు గాయకుండా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? చెప్పండి. రూతమ్మ గారు చెప్తారు. పాదు కాయలు గాయకుండా ఉండడానికి ఎలిజబెత్ అమ్మ చెప్తారు. చెప్పానండి కొంచెం ఓపెన్ అన్న. పాదులు కాయలు గాయకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే ఆ కాడ, ఆ పూత, ఆ ఆకు చీడ పురుగులు తినేస్తాయి. అప్పుడు వచ్చిన పూతల్లో తినేస్తుంటే ఇంకేం కాయ కనబడుతుంది ఆ పాదుకి? అర్థమైందా? సంఘాన్ని సేవకులు ఎంత కష్టపడి నిలబెట్టాలని, బలపరచాలని చూసినా చీడ పురుగులుంటే ఆ సంఘము నిలవదు, నిలబడనివ్వరు. సంఘములో చీడ పురుగు ఉండకూడదు. చీడ పురుగును ఏరి పారేయాలి. పాట ఉంది కదా, మీకు తెలుసా? ఏ సన్న పొలమురా ఎదిగింది చూడరా, ఏ సన్న పొలమురా ఎదిగింది చూడరా,
ఏపుగా పెరిగింది ఎంతో ముచ్చటగుంది, ఏపుగా పెరిగింది. గోధుమల పొలమంతా గొప్పగా ఈనింది, గోధుమల పొలమంతా గోతానులో నింపి ధాన్యమే దాయాలి, గోతానులో నింపి ధాన్యమే. గురుగులున్నాయేమో కనిపెట్టు రైతన్న, గురుగులున్నాయేమో కనిపెట్టు రైతన్న. గుర్తుంచుకో బాబు మరి మరి చెబుతున్నా, గుర్తుంచుకో బాబు. కంకి వేసే వేళ గింజ పట్టే వేళ పడాలి. కాకులే వస్తాయో కీటకాలే వస్తాయో, గుంట నక్కలొస్తాయో అడవి పందులొస్తాయో. కనిపెట్టి చూడరా ప్రాణమే రక్షరా. హల్లెలూయా. సంఘాన్ని బాగు చేద్దామని దేవుడు కరుణించి సేవకులు ఓపిక లేకపోయినా కూడగట్టి, వాళ్ళ పేగులు చుట్టబడిపోయినా, రక్తం మరిగిపోయి ఓపిక లేకపోయి బీపీలతో షుగర్లతో నలిగిపోయినా కానీ సంఘం బాగోవాలని పాటుపడతారండి సేవకులు. మీరేం చేస్తారంటే, ఇందా చెప్పాను కదా, వాళ్ళు ఇస్తారా పాస్టర్ గారు 1000 రూపాయలు పోతాయి ఇవ్వాలా, ఏమన్నా ఇస్తుంది ఆవిడ, ఎన్నన్నా చెప్తుంది అని ఎన్నో మాట్లాడతావు, ఎన్నో అంటావు, ఎన్నో అంటావు. విఖండవాదంలో ఎన్నో రకాలుగా మాట్లాడతావు. పాస్టర్ గారు ఎందుకు ఇస్తారు నీకు? పాస్టర్ గారు కొన్నారా నిన్ను? పాస్టర్ గారిని నువ్వు కొన్నావా? ఎవరు కొన్నారు చెప్పండి? నీవు విలువ పెట్టి కొనబడిన వారు అంటాడు. కనుక ఏ మనిషికి నీవు దాసుడవు కాకూడదు. పాస్టర్ గారు ఎందుకు కొంటారు నిన్ను? పాస్టర్ గారు నిలబెట్టాడు వాక్యం చెప్పడానికి మాత్రమే. వితండ వాదనలు పెట్టకూడదు, నోటుకొచ్చిందల్లా పలకకూడదు. దేవునికి లెక్క చెప్పాలి, జాగ్రత్త. వాదోపవాదాలకి వ్యర్థమైన ఆలోచనలు చేయకూడదు. నీకు అవసరమైంది ఏంటి? దైవ సన్నిధి సహవాసం అంతే. వారు ఏక మనస్సుతో దేవుని ఆరాధన చేయాలంతే. దేవాలయంలో తప్పక ప్రతిరోజు కూడుకోవాలి అంతే. ఆయన అప్పగించిన పని చేయాలి. కానీ వ్యర్థమైన మాటలు చెప్పి నలుగురు మెచ్చుకునేలాగా, శభాష్ అనేలాగా, నిన్ను పొగిడేలాగా లోకంలో మారుతున్నావు. కానీ దేవుని సంఘంలో నీవు నిలవబడవలసిన స్థానం నువ్వు కోల్పోతున్నావు. దానికే వాక్యము, నాతో కూడా సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. బాగా వినండి అమ్మలారా, అయ్యా బాబు వినండి జాగ్రత్తగా. మనందరికీ ఫ్రెండ్స్ ఉంటారు, మనందరికీ బంధువులు ఉంటారు, మనకందరికీ కుటుంబాలు ఉంటాయి, మనందరికీ పిల్లలు ఉంటారు. నువ్వు నడిపించే మార్గము ఏది, ఎటువంటిది? నువ్వు నడిచే త్రోవ ఎలాంటిది? నీ నోటి మాటను బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తాడు, మర్చిపోకు. దేవుని వాక్యం సెలవిస్తుంది మనము ఏ రీతిగా ఉండాలి, ఏ పని చేయాలి, ఎలా చేస్తే దేవునికి మనం నచ్చుతాం, ఇష్టమవుతాం. చాలామంది వారి వారి ఆలోచనలు ఏంటి అంటే, నన్ను ఎవరు చూస్తున్నారు, నేను మాట్లాడింది ఎవరు వింటున్నారు అనుకుంటున్నావు. ఎవరో విననక్కర్లేదు, ఎవరో చూడనక్కర్లేదు, ఏ విశ్వాసులు చెప్పనక్కర్లేదు, ఏ పాస్టర్ గారు చెప్పనక్కర్లేదు. దేవుడే నిన్ను చూస్తున్నాడు. హల్లెలూయా. నీ హృదయాంతరింద్రియములు ఎరిగిన దేవుడు నిన్ను పరిశీలన చేస్తున్నాడు. ఆయన నీ కొరకు చేతులు చాపి ఉంచాడు. ఆయన ప్రేమను నీవు గుర్తించలేకపోతున్నావు, ఆయన కృపను నీవు గుర్తించలేకపోతున్నావు. ఆయన సత్యము ఏంటి, ఆయన ఆలోచనలు ఏంటి? నువ్వు క్షేమముగా ఉండాలని, నీ కుటుంబము క్షేమముగా ఉండాలని, చెదిరిపోవాలని కాదండి. భార్య ఒక చోటకి, భర్త ఒక చోటకి, పిల్లలు ఒక చోటకి చెదరగొట్టబడిన వారిగా ఉండడానికి కాదు. ఈ రోజుల్లో ఎందుకండి కుటుంబాల్లో ఒకరి మాట ఒకరికి పొంతన కుదరటం లేదు? ఎందుకు ఒకరికొకరికి ఐక్యత లేదు? దాని గల కారణం ఏంటో తెలుసా?
దేవుని సన్నిధిలో నీ కుటుంబాన్ని సమకూర్చుకోలేకపోతున్నావు, నీ బంధువులను సమకూర్చుకోలేకపోతున్నావు, నీ ఫ్రెండ్స్ నీ స్నేహితుల్ని సమకూర్చుకోలేకపోతున్నావు. నీ ఇష్టానుసారంగా నువ్వు ఉండడం వలన కలిగింది ఏంటో తెలుసా? నాతో కూడా సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ఒక మాట మీకు చెప్తాను, గొర్రెల కాపరిని కొట్టుదును గొర్రెలు చెదరిపోవును అన్నాడు ప్రభు. ఈ మాట ఎప్పుడు చెప్పాడంటే సిలువ వేయబడక మునుపు. గొర్రెల కాపరిని కొట్టుదును గొర్రెలు చెదరిపోవును. పరిశుద్ధాత్మ యేసు ప్రభు వారి హృదయములో ఈ వాక్కు పెట్టగానే ప్రభువు పలికిన మాటిది. కొట్టేవారెవరు? దేవుడు, తండ్రి అయిన దేవుడు. అందుకే వాక్యం 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో చెప్తాడు, అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, అది అతనికి వ్యాధి కలుగజేశాను. హల్లెలూయా. వినాలా? ఆడుకోవడం కాదు, తీయండి తల్లులారా, తీయండి. అతనిని నలుగగొట్టుటకు ఎవరిని? ప్రభువైన యేసు క్రీస్తు వారిని నలగగొట్టడానికి తండ్రి అయిన దేవునికి ఇష్టమైంది, నలగొట్టడానికి ఇష్టమైంది. అది వ్యాధిగా మారింది. ఇలా చూడండి అమ్మా, అలా చూడక్కర్లేదు, చూడండి, నేను మాట్లాడుతున్నా, ఇలా చూడండి. మనలను నలగగొట్టడానిక, శోధనలో పెట్టడానిక, కష్టాల్లో పెట్టడానిక, అది నీకు నువ్వు కొని తెచ్చుకుంటున్నావు. ఆయన సెలవు లేకుండా మన మీదికి చెప్పండి ఏది రాదు, మర్చిపోకండి. గొర్రెల కాపరిని కొట్టుదును గొర్రెలు చెదరిపోవునని పలికిన మాట తర్వాత ఇస్కరియోతు యోధా ఉన్నాడు చూడండి, యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒక ఆయన కదా, మీకు అందరూ తెలుసు కదా. 12 మందిలో ఉండకుండా పెత్తనాలు చేశాడు. బయట సంఘములో లేడు, సమాజంలో లేడు, దేవుని పాదాల చెంత లేడు. తనకు ఏదో నచ్చిన చోటుకి వెళ్ళిపోయాడు. తనకి ఏది ఇష్టం అంటే డబ్బులు ఇష్టం. ఏమిష్టం? ధనం. ఈ ధనం ఇష్టం మీద ఏం చేశాడంటే, నాకు డబ్బులు కావాలంటే ఇప్పుడు ఎలాగొస్తాయి అని ఆలోచన చేసి ఇక చిన్న 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 పొరపాట్లు చేసే ఈయన పెద్ద పొరపాటు దగ్గరికి వెళ్ళిపోయాడు. చిన్న పొరపాట్లు ఏంటంటే, మీకు మొదట చెప్పాను, అబద్ధాలు ఆడేవాళ్ళు దొంగతనం కూడా చేయగలరు, అంత ధైర్యం వచ్చేస్తుంది. అక్కడ చిన్న చిన్న దొంగతనాలు చేసిన వాడే, డబ్బు కాజేసిన వాడే ఇప్పుడు ఏం చేశాడంటే చివరికి ఒక పరిశుద్ధుణ్ణి, లోక రక్షకుని అమ్మేసుకోవడానికి కారకుడయ్యాడు. ఆ విషయంలో సిగ్గు రాలేదు, భయము పుట్టలేదు. దానికి గల కారణం ఏంటనుకుంటున్నారు? అతనుకున్న ధన వ్యామోహం, డబ్బు పిచ్చి. నేను ఎవరిని అమ్ముతున్నాను, ఎవరి దగ్గర నేను డబ్బు తెస్తున్నాను, ఏ కారణంతో నా దగ్గరికి డబ్బు వస్తుంది, ఈ ఆలోచన రాలేదు ఆయనలో. అతనికి కలిగిన ఆలోచన ఒకటే, నాకు డబ్బు కావాలి, అంతే. మీరు బాగా వినాలి ఈ లోతైన సత్యం. నీకు డబ్బు కావాలంటే దేవుడు మరొక విధంగా ఇస్తాడు, కానీ ఆదివారం చర్చ్ మానేసి డబ్బు కోసం పరిగెట్టకు. మీరు కూడా వ్యాపారం కోసం పరిగెట్టకండి, వేరే వేరే పనుల నిమిత్తమై పరిగెత్తకండి. అది కీడు మనకు, అది శాపం. నువ్వు దాన్ని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టుతాను అంటున్నాడు. చెదరగొడతాడట. వింటున్నారా? దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాల ఈ రక్షణ పొందిన నీకే పడతాలిగుతూ ఉంటే, నీ ముందు రక్షణ పొందనా లేదా, యేసుబాబు గొప్ప దేవుడే అనుకునే వారికి ఆనవాళ్ళు ఏముందమ్మా? మన ద్వారా ఏముంది? ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి మనము ఏమైనా కారణభూతులుగా కనబడుతున్నామా? కారకులుగా ఉన్నామా? ఒక మంచి మార్గంలో ఎవరైనా రావాలా, లేక చెదరగొట్టబడాలా? నీ ద్వారా ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకోవాలి, ఎంకరేజ్ చేసుకోవాలి. ఏం చేయాలి? ఒకరినొకరు ఏం చేయాలి చెప్పండి?
రాజు ఉన్నాడు, కరుణ నువ్వు చర్చకు రావట్లేదు ఎందుకు, అలా మానేస్తే ఎలాగా అనగానే కరుణ ఏం చేయాలంటే రాజు మాటకి లోబడాలి. నువ్వెన్నన్నా చెప్తావులే, మీ అత్తరు బాగా పెడతారు నీకు, మా అత్తరు అంత పెట్టరు, ఇలా మాట్లాడాడు అనుకోండి, కరుణకి రాజు చెప్పిన వేస్ట్. ఎందుకంటే విలువ లేకుండా చేసేసాడు అన్నమాట. అంటే ఒక్కళ్ళని ఎగ్జాంపుల్గా చెప్పాను. అలాగే మీరైనా ఒక్కరిని ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఉదాహరణగా. తిరిగి మాటకి మాట సమాధానం ఇచ్చేసేవాళ్ళే కానీ దేవుడు రాజులో ఉండి నాతో మాట్లాడాడు, నేను తప్పు తెలుసుకున్నాను దేవా నీకు వందనాలు, ఈ సత్యం నాకు తెలియజేసావు అని చెప్పి సరి అయిన మార్గంలో రావడానికి మనస్సు రావడం లేదు ఇప్పుడు మనకు. అదే మనం చేసిన తప్పు. మనం ఒక మంచి మార్గము, చక్కనైన త్రోవ తెలుసుకోవాలి, తెలుసుకుని ఆ మార్గంలో నడవాలి. ఆ రీతిగా దేవుడు మనకు ఒక చక్కనైన మార్గము, వాక్యము, త్రోవ నేర్పిస్తున్నాడు. నేర్చుకుంటే ఎంతో బాగుంటాం. క్రింది మాట చదవండి, ఇక్కడ మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చదివిన భాగంలో ఏంటంటే చెప్పండి, ఏమనగా ఏమా పిల్లలు చక్కగా కూర్చున్నారు డ్రెస్లో, చదువా జాయ్ చదువు. మీతో చెప్పినది ఏమనగా, సైలెంట్గా ఉన్నారా, అందరూ చదవచ్చు, చదవండి. వీళ్ళు చదివేస్తారని పెద్ద ఫీజులు కట్టేస్తారు అమ్మలో. వాళ్ళేమో ఎండలో కష్టపడిపోయి వీళ్ళకి మంచి మంచి పట్టుబట్టలు కొంటారు. తీరజితే వీళ్ళు చదువు గుడ్డు సున్నా, చదువు తక్కువ, ఆడవిడ ఎక్కువ. క్యారేజీలో అన్నం సరైన కూర లేకపోతే క్యారేజీలో పోతారు. ఎంత కోపాలో మళ్ళీ. చదవండి, చదవమ్మా చిన్నారి చదువు. నేను మీతో చెప్పినది ఏమనగా, ఇంకా కొంత వయసు పెంచమ్మా. మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును, యేసు రక్తములో క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు. బాగా వినండి, నువ్వు పాపం చేసావా, దూషించావా, దేవా నన్ను క్షమించు అని అడుగు, క్షమిస్తాడు. కానీ పరిశుద్ధాత్మను మాత్రం ఎవరైనా దూషిస్తే ఆయన క్షమించడు. మన మీదికి శాపం వస్తుంది. వినాలి, పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నింపబడాలి. ఎవరైనా పరిశుద్ధాత్మతో కూడిన సంగతులు బోధిస్తున్నప్పుడు వాటిని శ్రద్ధగా వినాలి, భయముతో వినాలి, వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. దూషణకు ఉంది క్షమాపణ, పాపానికి ఉంది క్షమాపణ, కానీ పరిశుద్ధాత్మను నీవేం చేయకూడదు, ధిక్కరించకూడదు. అక్కడ బాగా చూసుకోండి, వాక్యాన్ని అండర్లైన్ చేసుకోండి. మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమించబడును కానీ ఆత్మ విషయమై దూషణకు మాత్రము పాప క్షమాపణ లేదు. కొంతమంది వాక్యం వినరు, ప్రార్థన బాగా చేయరు, చర్చకి సరిగా రారు, కానీ అందరినీ ఎక్కిరించడానికి పనికొస్తారు. అలాగ ఎగిరింది, ఇలాగ అన్నది, అలా పడిపోయింది, ఇలా గుద్దేసింది, అవి చెప్పడానికి మాత్రమే ఉంటారు. వాళ్ళలో ఏమి లేదంటే మారు మనస్సు లేదు. నీవు ఒకవేళ పరిశుద్ధాత్మను దూషిస్తున్నావా, దేవుడు నిన్ను క్షమించడట. మరి క్రింది వచనం చదువుదాం. మనుష్య కుమారుడు అంటే ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడు వారికి పాప క్షమాపణ కలదు కానీ ఎవరైనా పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడితే ఈ యుగములో కానీ రాబోవు యుగములో కానీ ఎప్పటికీ నీ పాపమునకు క్షమాపణ లేదు. బాగా వినండి, ఈ చచ్చిపోతే ఇక్కడతో పోద్దనుకుంటున్నారేమో, ఈ యుగమందైనా రాబోవు యుగమందైనా కూడా క్షమాపణ లేదట. ఎన్ని తరాలైనా ఎన్ని యుగాలైనా సరే నీవు చేసిన దూషణ, ఆ పాపమునకు పరిశుద్ధాత్మను నీవు దూషించవు గనుక దానికి క్షమాపణ లేదు. జాగ్రత్తగా వినండి, ఒకవేళ దేవుని ఆత్మతో
ఎవరైనా దేవుని మాట పలికినప్పుడు వాళ్ళని చిన్న చూపు చూడకండి. వాళ్ళను కాదు మీరు చూసేది, దేవుణ్ణే. నీవు దేవుణ్ణే హీనపరుస్తున్నావు, అవమానపరుస్తున్నావు, దేవుణ్ణే ధిక్కరిస్తున్నావు. ఆ పద్ధతి నీకు ఉండకూడదు. సరి అయిన విధానంలోకి రావాలి. నీ మాటలు, నీ పద్ధతులు మారాలి. దేవునికి లోబడాలి, దేవుని చిత్తానికి లోబడాలి. దేవుని మాటకు ఎవరైతే లోబడతారో వారు ధన్యులు, వారు దీవించబడతారు. ఒకవేళ కానీ చెదరగొట్టే మనసు కలిగిన అపవాదితో నువ్వు స్నేహం చేస్తే ఉంటుంది నీ స్థితి. ముందే చెప్పుకున్నాము, సంఘములో అలాంటి వారు ఎవరైనా ఉంటే సంఘమునకు మేలుకరముగా ఉండదు. ఎందుకంటే ఒక ఆయన మాట చెప్పారు, పీతలు తెలుసా మీకు? పీతలు తెలుసు కదా. పీతలను కుండలో వేసి మూతెట్టకపోయినా ఆ ఈతలకు రావట. అంటారు, ఒకటి ఎక్కుతుంటే కిందన్నది ఆ కాలెట్టుకుని లాగేద్దంట. మన బుద్ధి అంతా అది. ఎవరిని ఎదగనివ్వదు భక్తిలో, ఎవరిని సాగనివ్వదు భక్తిలో, ఎవరిని ఆసక్తిగా పరిశుద్ధముగా జీవించనివ్వదు. మురికి రాసేద్ది. నీ తోటి విశ్వాసే, ప్రార్థనాపరులే, పరిశుద్ధులు అన్నవారే మాటల ద్వారా, క్రియల ద్వారా నిన్ను భక్తిలో నుంచి వెనక్కి లాగేస్తారు. పీతకున్న బుద్ధి అది. విశ్వాసిగా ఉన్నావా, అవిశ్వాసిగా ఉన్నావా? అవిశ్వాసికి ఉండే బుద్ధి ఆ పీత బుద్ధి. బలమైన విశ్వాసివైతే నువ్వు ఎలాగుంటావంటే ఎవరైనా ఏదైనా విషయం చెప్పగానే వెంటనే నేను కూడా అలా చేస్తాను, నాకు అలా చేయాలని ఆశగా ఉంది అని ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటే అది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని బిడ్డలమైన మనము పరిశుద్ధాత్మను దూషించకూడదు, పరిశుద్ధాత్మను ఎక్కిరించకూడదు. చాలా జాగ్రత్త. అవమానపరచకండి, దేవుని మాటను గౌరవించండి, దేవుని చిత్తానికి లోబడండి. చివరిగా చూడండి ఒక మాట, ఈ మనుష్య కుమారుడు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి విరోధముగా మనము మాట్లాడకూడదు. దేవునికి విరోధంగా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే మనకు కీడు వస్తుంది, మనకు శాపం వస్తుంది, పాపము చుట్టుకుంటుంది. ఆ పాపము మనలో పరిపక్వమైపోయి మరణమును కంటదట. బాగా వినండి, పాపము చేయకూడదు. సంఘాన్ని బలపరచండి, సంఘానికి లోబడండి, దేవుని మాట వినండి, దేవునికి విరోధులై ఉండకండి, దేవుని కార్యాలు చెదరగొట్టకండి, దేవుని సంఘాన్ని చెదరగొట్టకండి. సమకూర్చండి, ఒకరినొకరు ఫాలో అవ్వండి, దైవ మార్గం ఏంటో గ్రహించండి, దేవుని చిత్తానికి లోబడండి. దేవుని ఆశ ఏంటి, సేవకులు చెప్పే మాట ఏంటి, సేవకులు ఏ విషయంలో మనలను హెచ్చరిస్తున్నారు, గద్దిస్తున్నారు, మన మేలు కోరే కదా, మన మంచి కోరే కదా. ఈరోజు ఇంతమంది ఉన్నారు కదా, మీరందరూ శుక్రవారం వస్తే ఎలా ఉంటుంది చెప్పండి ఒకసారి. శుక్రవారం నాడు బలారాధన ఇస్తే వస్తామండి అంటారేమో. సంఘం అంతా కూడా సంఘ కార్యక్రమాలు ప్రతి వాటిలో అందరూ కలిసి పాలు పొందాలి. అంతేగాని సగం మందో 50 మందో 40 మందో అని కాదు, అందరూ కలిసి పాలు పొందాలి. అందుకే ఏక మనస్కులై అందరూ ఐక్యతగా ఒకే మనస్సుతో దేవుని సన్నిధానంలో ఉండాలి. నాకు నచ్చినప్పుడు నేను వస్తానంటే నీవు కాదు, నిన్ను కొన్నాడు ఆయన విలువ పెట్టి కొన్నాడు. ఆయన నిన్ను కొన్నది ఎందుకంటే ఆయన సొత్తు అయిన ప్రజలుగా ఉండడానికి, ఆయన బిడ్డగా ఉండడానికి, ఆయన కుమార్తెగా ఉండడానికి, ఆయన కౌగిట్లో భద్రము చేయడానికి ఆయన నిన్ను వాడుకోవాలనుకుంటుంటే నువ్వేం చేస్తున్నావంటే నాకు ఇష్టం లేదండి రావడం, అప్పుడప్పుడు వస్తానండి. నేను బాప్తిసం తీసుకున్నప్పుడే నా గుండెల్లో అనుకున్నానండి ఏమని, అప్పుడప్పుడు వస్తానని. నేను దేవుడికి మాట ఇచ్చేసానండి, దేవుడు కూడా సరే అమ్మా అన్నాడంట. సరే అమ్మా అన్నాడంటే అమ్మనే. నిజమేనా? అలాంటి మోసపు మాటలు చెప్పి దేవుణ్ణి మోసం చేస్తాను అనుకుంటున్న వాక్యం ఉంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడు. జాగ్రత్త. దైవ భయము కలిగి దేవునికి లోబడండి,
దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు, కీడు నుండి తప్పించి మేలుగా మార్చే దేవుడు, శాపము నుండి విడిపించి ఆశీర్వాదకరమైన మార్గములు నడిపించే దేవుడు. ఆ గొప్ప దేవుని మాటకు లోబడదాం, దైవ చిత్త ప్రకారముగా చేద్దాం. దేవుడి వర్తమానము దీవించును గాక. ఆమేన్. లేచి నిలవబడదాము. అందరం కలిసి ఒక మంచి ప్రార్థన చేద్దాం. లేవండి, కళ్ళు మూసుకోండి, ఇటు అటు చూడొద్దు, రెండు చేతులు జోడించండి. నీవు నిలవబడిన స్థలము పరిశుద్ధ